నమస్కారం, జే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆ నలుగురు మహిళల మృతికి కేసీఆర్ సర్కారే కారణం. ఆరోగ్య మంత్రిని బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్. భజనతో పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చా? ఇది చెప్పింది సాక్షాత్తు ప్రధానమంత్రి అని కేటీఆర్ వెల్లడి. బ్రిటన్ను ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దుతా రిషి సునాక్ ప్రతిజ్ఞ. షిప్పింగ్ కార్ట్ విక్రయానికి సిద్ధమవుతున్న రంగం, త్వరలోనే బిడ్లో. నిర్లక్ష్యంగా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించి నలుగురు మహిళల మృతికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కావాలని రికార్డుల కోసమే గంటలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించిందని, ఆపరేషన్లు చేసే ముందు మహిళలకు కనీస పరీక్షలు కూడా చేయలేదని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి భజన చక్కని మార్గం అని సాక్షాత్తు ప్రధానమంత్రి సెలవిచ్చారని కేటీఆర్ వెల్లడించారు. అయితే ఇది ప్రధాని ప్రసంగంలో టెలిప్రాంప్టర్ తప్పిదం అయ్యుంటుందని తాను గట్టిగా భావిస్తున్నారని తెలిపారు. టెలిప్రాంప్టర్లో పొరపాటున భోజన్ అనే పదానికి బదులు భజన్ అని టైప్ అయి ఉంటుందని, అది తెలియక ప్రధాని భజన్ అని పలికి ఉంటాడని కేటీఆర్ వ్యంగ్యంగా ప్రదర్శించారు. భారత్ 116 దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో 101వ స్థానంలో ఉందని, మనం తక్షణమే పోషకాహార లోపంపై దృష్టి పెట్టి తగిన పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు. అంతే తప్ప ఎలాంటి హాస్య కొడుకులతో సమయం వృధా చేసుకోరాదని హితవు పలికారు. బ్రిటన్ ప్రధాని ఎన్నిక వ్యవహారం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యే నేత బ్రిటన్ ప్రధానమంత్రి అవుతారు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ నేతలు రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ పోర్ నెలకొంది. ఎన్నికల ప్రచారం ఆఖరి అంకంలోకి ప్రవేశించింది. బుధవారం సాయంత్రం లండన్లోని వెంబ్లీ వద్ద భారీ ప్రచార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆఖరిసారిగా ఓటర్లను ఆకట్టుకునేందుకు రిషి సునాక్, లిజ్ ట్రస్ తమ వాగ్దాటిని ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ స్పందిస్తూ దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, బ్రిటన్ను ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు. ఓ కుటుంబంలా మారదాం, వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కిద్దాం, మన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే మనం నిజాయితీతో, విశ్వసనీయతతో కూడిన ప్రణాళికతో తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణకు ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఫైనాన్షియల్ బిడ్స్ను ఆహ్వానించే వీలుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం కంపెనీకి చెందిన కీలకం కాని భూమి సంబంధ ఆస్తుల విడదీతను ప్రారంభించింది కూడా. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. రానున్న 3 నెలల్లోగా పూర్తి కావచ్చని అంచనా వేశారు. దీంతో జనవరి, మార్చి కల్లా అర్హత గల కంపెనీల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్కు ఆహ్వానం పలికి వేలున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో కీలకం కాని ఆస్తుల విడదీతకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా షిప్పింగ్ హౌస్, ముంబై మ్యారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పోవై సహా ఎస్సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్ను విడదీయనుంది. తద్వారా SCIL AL పేరుతో విడిగా కంపెనీ ఏర్పాటుకు తెరతీయనుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1160 మంది లబ్ధిదారులకు ఆసరా పథకం ద్వారా మంజూరైన పెన్షన్స్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ పేరు మీద ధన్యవాదాలు. ఈరోజు పాతవి 5228 మంది పింఛన్ తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బు నెలకు 1,10,00,000 రూపాయలు టెన్షన్గా బ్యాంకులో వస్తూ ఉన్నాయి. కొత్తవి 1160 23,57,000 రూపాయలు ప్రతి నెల, మొత్తం కలిసి 1,34,00,000 రూపాయలు ప్రతి నెల బ్యాంక్ ఆఫ్
చనిపోయిన మహిళలకు 2,000, ఒంటరి మహిళలకు 2,000, వికలాంగులకు 3,000. ఈ పింఛన్ అనేది మీరందరూ ఆలోచన చేయాలి. పెద్ద మనుషులు అందరూ చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు చూసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక పెద్ద మనసుతో ఆలోచన చేయండి ఒకసారి. మీ పిల్లలంతా చదువుకొని భర్త చనిపోయిన మహిళలకు 2,000 పింఛన్ వస్తూ ఉంది. మరొక నిధికిపై ఇక్కడ ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సాధ్యమైందని తెలిసి చెప్తా ఉన్నాం. ఇది ఆలోచన చేయాలి. ఇది ఒకటే కాదు, ఒక రైతు చనిపోతే ఒక గుంట పొలం ఉన్న దినకర్మ కాకముందు నామీ పేరు మీద 5 లక్షలు ఇంటికి వస్తా ఉన్న చెక్కు. ఇవన్నీ వాస్తవమైన విషయాలు చెప్తా ఉన్నాం. ఒక రైతు పెట్టుబడికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఒక గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసిద్ధి అయితే ఆడబిడ్డ ఉంటే 10,000, 13,000, మగ బిడ్డ ఉంటే 12,000 కేసీఆర్ ఇంటికి పంపుతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయో మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బస్తీ దవాఖానాలు. శ్రీకాకుళం జిల్లా బంటుపల్లి మరియు కంబాలపేట గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక పూజా కార్యక్రమాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హెచ్చర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ నడికుదుటి ఈశ్వరరావు. ఈ కార్యక్రమంలో బంటుపల్లి మరియు కంబాలపేట భక్తులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. मम देवाभिषेकस्तुभ्र इंद्रा बन्धो विष्णुते मम अंतरिक्षवर्गमोस्तम युवातः पदाम्यामे स्कन्ना मय देवा द्रवमयि आदिस्तदेवहूतिः जय याहूता सुजीराः नैहम् इदं तमयामि हव्यन्तरस्तु हे रोमानिकां कर्मचनाहस्ते देवास आदिवकदामे देवी शोधकैस्ते देवास यह वीरयत्वं नारायणं महाज्ञेयं नारायणं नारायण परोक्षोतिरात्मा नारायण परः नारायणतरं ब्रह्मत्वं नारायण परः नारायण परोध्याता ध्यानं नारायण परः यच्चविद्यं सर्वं दृश्यते श्रूयते वा अंतर्बहिर्भवं व्याप्तं नारायणस्थितः अनन्तमवयं कलिकं समुद्रयन्तं स्वसम्भुवं पद्मकोशप्रतीकाशकं हृदयं च त्रिभोमुखम् अगोञ्चारिसस्यान्ते नाभ्यां प्रतिष्ठति ज्वालमालाकुलं भाति विश्वास्यायतनं महतु सत्त्वकन्तकं भक्त्याकोशं ఏలూరు జిల్లా దెందులూరు మండలం వినాయక చవితి సందర్భంగా పోతనూరు గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి వినాయక చవితి వేడుకలు. ఆది పూజ్యుడు విజ్ఞాలకు అధిపతి కోరిన కోరికలు తీర్చే విఘ్నేశ్వరుని నవరాత్రి మహోత్సవాలు చేయడం ఆనందంగా ఉందని ఆలయ ప్రధాన అర్చకులు చెబల ధర్మారావు, రామలక్ష్మి దంపతులు తెలిపారు. 9 రోజుల పూజలు అందుకుని 11వ రోజున ఊరేగింపు మరియు నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోతునూరు
గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామి వారి పండగ ఇంకా రంగరంగ వైభవంగా చేసుకోవడం మాకు అందరికీ కమిటీ వారందరికీ ఆనందంగా ఉంది. మా పెద్దలు చవల వెంకటేశ్వరరావు గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి పూజా కార్యక్రమం చేయడం మొదలుపెట్టారు. దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఆలయ ధర్మకర్తలు చవల ధర్మారావు గారు, రామలక్ష్మి దంపతులు వారిచే నూతనంగా ఆలయాన్ని నిర్మించుకుని ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం మా కమిటీ ఆధ్వర్యంలో పండుగ చేస్తున్నాం. గ్రామ భక్తులందరికీ కూడా వినాయకుడి స్వామి ఎప్పుడు కూడా ఎల్లవేళలా స్వామి అందుబాటులో స్వామి అందరినీ కూడా కాచి కాపాడాలని కోరుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా మరి ఈ రోజు నుండి పూజలు ప్రారంభమై 9 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు చేసి 11వ రోజు ఊరేగింపు కార్యక్రమం ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమాన్ని మా కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు చవల ధర్మారావు గారు, రామలక్ష్మి గారుల ఆధ్వర్యంలో మరి గ్రామ భక్తులు ఇచ్చే విరాళాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే వాతావరణం అనుకూలాన్ని బట్టి అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి కమిటీ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్న సమారాధన కూడా భక్తులందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఆలయంలో వివిధ రకాలైన పుష్పాలతో అతి సుందరంగా అలంకరణ జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ప్రత్యేకించి క్యూ లైన్లు, ప్రసాదాలు, మంచినీరు మరియు మజ్జిగ దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు దేవస్థానం అధికారులు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అనంతరం 11 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు భారీ పోలీస్ బందోబస్తు, 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బయట పోనే కదా అట్టే వచ్చున్నాను. శ్రీ గణేశాయ నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. అందరికీ మొట్టమొదట వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి. ఈ రోజున ఆదో పూజ్యో గణాధిప అన్నట్టుగా మనం మొట్టమొదటిగా ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా సరే గణపతిని ఆరాధన చేసుకుంటాము. అలాగే ఈ చవితి నాడు ఈరోజు మనం వరసిద్ధి వినాయకుని యొక్క ఆరాధన చేసుకోవడం, వ్రతం చేసుకోవడం అనేటువంటిది ఆశ సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఈరోజు ఎవరైతే ఈ వ్రతము చేసుకొని ఆ కథను విని ఆ అక్షతలు శిరస్సును ధరిస్తారో వాళ్ళకి నీనాపనిందలు కలగవు అని చెప్పి ఈ వ్రతం యొక్క మాహాత్మ్యము. ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు పాలు కడలు, ఆ పాలల్లోని ఆ చంద్రుడిని చూడడం ద్వారా ఆయనకి ఇవాళ చవితి చంద్రుడిని చూడడం ద్వారా ఆయనకి నీలాపనిందలు కలిగాయి అని చెప్పి ఈ వ్రతం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. కావున
ఎవరైతే ఈ శమంతకోపాఖ్యానం అనేటువంటి వ్రతంలో ప్రధానమైనటువంటి ఘట్టము, ఆ శమంతకోపాఖ్యానం ఎవరైతే విని ఈ యొక్క అక్షతులను శిరస్సును ధరిస్తారో వాళ్ళు చవితిని చంద్రుడిని చూసినా సరే వాళ్ళకి నీలాపనిదలు కలగవు అనేటువంటిది ఈ వ్రతం యొక్క మహాత్మ్యము. అలాగే ఈ వ్రతం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి విఘ్నములు కలగవు, ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి నీలాపనిదలు కలగవు, వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పి ఈ వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ గణేశాయ నమః. స్వస్తి. దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ వెల్లివిరుస్తోంది. దేశవ్యాప్తంగా గల్లీ గల్లీలోనూ వినాయక మండపాలు వెలిశాయి. వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించారు. బొజ్జ గణపయ్యను పూజించనున్నారు. అయితే ఈ ఏడాది వినాయక చవితికి ఓ స్పెషల్ వినాయకుడు మండపానికి విచ్చేశాడు. తన పాదాలను తాకిన భక్తుడిని గణపయ్య ఆశీర్వదించనున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఓ ఆర్టిస్ట్ విభిన్నంగా ఆలోచించి సరికొత్త గణపతిని తయారు చేశారు. ఈ గణపతిని భక్తితో మొక్కి పాదాలను తాకితే అప్పుడు గణపతి ప్రతిమ తన భక్తులను లేచి నిలబడి ఆశీర్వదిస్తుంది, చెయ్యి ఎత్తి దీవిస్తుంది. అనంతరం మళ్ళీ ఆ వినాయక విగ్రహం యథాస్థానంలో తన పీఠంపై కూర్చుంటుంది. ప్రస్తుతం ఈ విలక్షణమైన వినాయక విగ్రహం వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నంద్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో మొట్టమొదటిసారి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవెలకుంట్ల వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ మురళీమోహన్ రెడ్డి, నంద్యాల వ్యవసాయ మార్కెట్ సూపర్వైజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మొట్టమొదటిసారి మార్కెట్ యార్డ్ నందు గణపతి విగ్రహాన్ని మార్కెట్ యార్డ్ ఉద్యోగులందరూ కలిసి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు ఈ రోజు నుంచి 5 రోజుల వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విగ్రహ పూజ కార్యక్రమాల్లో భక్తులు, మార్కెట్ యార్డ్ రైతులు విరివిగా పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రజలందరికీ మంచి జరగాలని, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని కోరారు. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యార్డుకు యార్డు రెగ్యులేషన్ బాగా జరగాలని దేవుని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి నంద్యాలలో ఉండే ప్రజలు కానీ దగ్గరలో ఉండే ప్రజలు దర్శనం చేసుకొని వినాయకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం మొట్టమొదటిసారిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నంద్యాలందు వినాయకుడిని ప్రతిష్ఠించి ఈ మార్కెట్ యార్డు వినాయకుని ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని, తద్వారా రైతులకు అందరికీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలకందరికీ సుఖ సౌభాగ్యాలు కలగాలని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు. రామచంద్రపురం జోన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లి వీరభద్రరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు, సంఘ సభ్యుడు పిల్లి వంశీ సుధీర్ చేపట్టిన
విత్తనాల మట్టి వినాయకుడి విగ్రహాలను సంఘ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా సంఘ సభ్యులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ నిర్వాహకులు పిల్లి వంశీ సుధీర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి ఒక రోజు ముందు మాత్రమే కనబడే మట్టి వినాయకుల పంపిణీ వల్ల మట్టి వినాయకులు చేసుకోవాలని ఆలోచన ప్రజలకు ఏర్పడిన తర్వాత తగు సమయం లేకపోవడం చేత వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టలేకపోతున్నారు. అందుచేత తమ తండ్రికి ఎంతో ఇష్టమైన మొక్కల పెంపకాన్ని దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా రామచంద్రపురం పట్టణంలో కూరగాయలు, టమాటా, బెండ విత్తనాలతో మట్టి మిశ్రమంతో తయారు చేసిన సమాజహిత ప్రకృతి సిద్ధమైన వినాయక విగ్రహాలు ఫోటోగ్రాఫర్ సంఘం సభ్యులందరికీ సభ్యులు కలిసి తయారు చేసి సుమారు 400 విగ్రహాలను తయారు చేయగా వాటిలో సంఘ సమావేశంలో 150 మంది సంఘ సభ్యులకు 150 విగ్రహాలు కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రామచంద్రపురం పట్టణం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా స్వచ్ఛ రామచంద్రపురమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. సోమవారం రామచంద్రపురం పురపాలక సంఘం సమావేశ మందిరంలో చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పట్టణంలో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎక్కడ విద్యుత్ లైట్ల సమస్య లేకుండా అన్ని చోట్ల ఏర్పాటు జరిగాయన్నారు. ఇప్పటికే పట్టణంలో చక్కటి పారిశుద్ధ్యం ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఇంటికి డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. పట్టణంలో ఇంకా ఏమైనా ఇళ్లకు డస్ట్బిన్స్ పంపిణీ జరగకపోతే ఆయా ఇళ్లకు పంపిణీ చేయాలని కౌన్సిల్ సభ్యులకు మంత్రి సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పబ్లిక్ టీవీ కార్యాలయంలో బొజ్జ గణపతిని ప్రతిష్ఠించారు. పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా చూడమని గణపతిని కోరినట్లు పబ్లిక్ టీవీ సీఈఓ అండ్ చీఫ్ ఎడిటర్ విఘ్నేష్ గౌడ్, మేనేజింగ్ డైరెక్టర్ షేక్ జమీల్ హుస్సేన్, చైర్మన్ పోలిశెట్టి సైదుల్ నాయుడు మరియు పబ్లిక్ టీవీ యాజమాన్యం కోరారు. బలాయ నమః, బలోత్థాయ నమః, గణాధిపాయ నమః, గణాయ నమః. 21 పత్రాన్ని పూజయామి. అథ అష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే. ఇప్పుడు గణాధ్యక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాతురాయ నమః, ప్రజ్ఞావిధయే నమః, విముఖాయ నమః, ప్రముఖాయ నమః, శీఘ్రకారిణే నమః, శాశ్వతాయ నమః, బ్రహ్మచారిణే నమః, సురాధ్యక్షాయ నమః, మహాగణపతే నమః, మాన్యాయ నమః, విశ్వదృశే నమః, విశ్వరక్షాకృతే నమః, మహాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. కపిలాయ హేరంబాయ నమః. సింధుమారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః. రాష్ట్ర వ్యాప్తంగా గణనాథుల సందడి మొదలైంది. 9 రోజుల పాటు పూజలు అందుకునేందుకు గణేశుడు వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరాడు. పూజా కార్యక్రమాలు ప్రారంభమవడంతో చవితి పందిళ్ల వద్ద సందడి వాతావరణం కనబడుతోంది. ఇందులో భాగంగా మన్యం జిల్లా మోతుగూడెంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రి ప్రారంభ రోజున ఆలయ అర్చకులు పవన్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జగదాంబ సెంటర్లో యువకుల ఆధ్వర్యంలో, పొల్లూరు శివాలయంలో డొంకరాయి సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ ఆధ్వర్యంలో గణేశుడు కొలువుదీరాడు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణేశుని మండపాల్లోని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు. శ్రీ కలధే నవరాత్రి ఓం శ్రీ మహాగణపతి వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి మహోత్సవేన కలశ స్థాపనం గత్వేన ఓం తాళపతి స్థాపన ముహూర్త సుముహూర్తో అస్తు. నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి.
అలాగే ఇప్పుడు అందరికీ రక్షాబంధన కట్టడం జరుగుతుంది. రక్షాబంధనాలను శ్రీ మహాగణాధిపతి నమః యథాశక్తిః ఇతి అక్షతః కరిష్యే హరి ఓం మహా ఓం సుదాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.